తండ్రి కూతుళ్ల బంధంపై అసభ్యకర కామెంట్స్ చేసిన యూట్యూబర్ ప్రణీత్ కు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో కీచకుడు ప్రణీత్ హనుమంతు చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, అనుశ్రీ నిన్న బెంగళూరులో అరెస్ట్ అయ్యి పీటీ వారెంట్పై హైదరాబాద్ తరలించినటువంటి యూట్యూబర్ ఎవరైతే ప్రణీత్ హనుమంతును నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. సైబర్ సెక్యూరిటీ వింగ్ తెలంగాణ పోలీసులు ఈ నేపథ్యంలో కోర్టు ప్రస్తుతం అతన్ని 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కూడా చెంచల్గూడ జైలుకు తరలించింది. అయితే ప్రధానంగా ఓ చిన్నారి తండ్రితో ఆడుకుంటున్నటువంటి వీడియోను మరో ముగ్గురితో కలిసి కూడా అది ఒక వికృతమైనటువంటి లైంగిక కోణంలో వక్రీకరించిన నేపథ్యంలో కూడా అతని పైన అనేక ఆరోపణలు పెద్ద ఎత్తున కూడా సమాజంలో కూడా వ్యతిరేకత వినిపించిన నేపథ్యం. ఎక్స్లో చాలా పెద్ద ఎత్తున కూడా సినిమా స్టార్లతో పాటు రాజకీయ నేతలు, వివిధ ప్రముఖులు, సమాజంలో సామాన్యులు కూడా ఎక్స్లో ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులకు ఈ యూట్యూబర్ చేసినటువంటి వికృత చేష్టలన్నింటిని కూడా వ్యతిరేకించిన నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఆ తర్వాత సీతక్క స్పందించారు. మంచు మనోజ్తో పాటు మరికొంతమంది సినిమా స్టార్లు కూడా పోస్ట్ చేసిన నేపథ్యంలో కూడా అది సీరియస్గా తీసుకున్నటువంటి తెలంగాణ పోలీసులు అతన్ని ఎట్టకేలకైతే బెంగళూరులో అరెస్ట్ చేశారు. అతనిపైన పలు సెక్షన్ల కింద చూసినట్టయితే ప్రణీత్ హనుమంత్పై కూడా 67B ఐటీ యాక్ట్తో పాటు ఫోక్సో చట్టంతో పాటు 79, 294 BNS సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. మరో ముగ్గురు అతనితో పాటు ఎవరైతే ఆ యూట్యూబ్లో ఆ చర్చలో పాల్గొన్నటువంటి ముగ్గురు ఎవరైతే ఉన్నారో మిగతా ముగ్గురు సంబంధించి కూడా డల్లాస్ నాగేశ్వరరావు ఇతను అమెరికాలో ఉంటాడు, A3 బుర్రా యువరాజ్, A4 సాయి ఆదినారాయణ, వీళ్ళు ముగ్గురు ప్రస్తుతం పరారులో ఉన్నారు. నలుగురు పైన కేసు నమోదైంది. ప్రస్తుతం మాత్రం దీనికి సంబంధించి యూట్యూబర్ ప్రణీత్ హనుమంతును మాత్రం పోలీసులు అరెస్ట్ చేసి కొద్దిసేపు క్రితమే నాంపల్లి కోర్టు నుంచి చెంచల్గూడ జైలుకు తరలించారు. మిగతా ముగ్గురి కోసం కూడా గాలింపు చర్యలు చేస్తామని చెప్పారు. మొత్తం మీద ఇంకెవరైనా సరే ఇలాంటి చర్యలు పాల్పడకుండా కూడా, ఎందుకంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించినటువంటి యూట్యూబర్ విషయంలో కూడా కోర్టు కూడా చాలా సీరియస్గా వాళ్ళు బెయిల్ ఇవ్వాలని అతని తరపు న్యాయవాదులు ఎంత కోరినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇచ్చే అవకాశం లేదంటూ కూడా అతనికి రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మిగతా ముగ్గురి కోసం కూడా గాలింపు చేస్తూ ఉన్నామని కూడా చెప్పారు. ఆ వీడియోస్ అన్నిటిని కూడా కోర్టు ముందుంచారు. ఏ విధంగా వాళ్ళు మాట్లాడారు, ఆ తండ్రి కూతురు మధ్యలో ఉన్నటువంటి బంధాన్ని ఏ విధంగా వీళ్ళు వక్రీకరించారన్న అంశానికి సంబంధించి కూడా వీడియోలు కూడా మీడియా ప్రస్తుతం అయితే జడ్జి ముందు చూపించి ఇతను ఖచ్చితంగా కూడా రిమాండ్ విధించాల్సిన బాధ్యత ఉంది. మరొకరు ఎవరు కూడా ఈ విధంగా ప్రవర్తించడానికి వీల్లేదంటూ కూడా, సమాజంలో ఇలాంటి చేష్టలు సమంజసం కాదంటూ కూడా ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదనలు వినిపించి ఎట్టకేలకైతే ఇతన్ని రిమాండ్ తరలించారు. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన నేపథ్యంలో ప్రస్తుతం చెంచల్గూడ జైలు తరలించారు. మిగతా ముగ్గురు కోసం కూడా గాలింపు చర్యలు చేస్తున్నామని ప్రస్తుతం తెలంగాణ సైబర్ క్రైమ్ వింగ్ మాత్రం పోలీసులు కోర్టు తెలపడం జరిగింది. థాంక్యూ వాసు.